మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాకిటి కిష్టయ్య గారు బరిలో ఉన్నారు. మరి వాకిటి కిష్టయ్య గారు గత ప్రభుత్వంలోనే మాసాయిపేట అభివృద్ధి చెందింది. మాసాయిపేటలో ఎన్నో సమస్యలను పరిష్కరించాము. ఆ ప్రభుత్వంలోనే గ్రామంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మరొకసారి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఈసారి గ్రామంలో ఉన్నటువంటి ఇంకా మిగిలిన సమస్యలను పరిష్కరిస్తాము. గ్రామం సంబంధించి యువకులే కావచ్చు, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు కష్టపడతారని చెప్పి వాకిటి కిష్టయ్య గారు బరిలో ఉంటున్నారు. ఒకసారి వాకిటి కిష్టయ్యతో మాట్లాడదాం. వాకిటి కిష్టయ్య, చెప్పండి, మీరు మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు గుర్తించారు, మీరు ఓటర్లను అడిగేటప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారు? నా పేరు వాకిటి కిష్టయ్య. బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను బలపరిచారు. నాకు బ్యాట్ గుర్తు వచ్చింది సర్పంచ్గా. మా పోయినసారి కూడా నేను ఉప సర్పంచ్గా చేసినాము. సువర్ణ ఇంద్రసేనారెడ్డి సర్పంచ్ హయాంలో మాది ఉప సర్పంచ్గా వాకిటి అమృత కృష్ణని మేమే చేశాము. అప్పుడు కూడా మేము రోడ్లు గిట్ల అన్ని మా సర్పంచ్ వార్డు మెంబర్లు అందరం కలిసి చేశాము. ఈసారి ఇంకేమన్నా తక్కువ ఉన్నాయి, ఏడన్నా రోడ్లు తక్కువ ఉన్నా కానీ డ్రైనేజ్ లేకుండా అన్ని చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అక్కడ కూడా మా కేసీఆర్ ద్వారా వచ్చినాయి, 40 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఆడ ఒక డ్రైనేజీ లేదు, సీసీ రోడ్లు లేవు, అక్కడ చుట్టూరుగా వీధి దీపాలు లేవు. ఆ పోల్ గిట్ల వేసి అవన్నీ లైట్లు అవన్నీ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ రోడ్లు ఎక్కడెక్కడ లేవో రోడ్లు గిట్ల అన్ని చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే మేము పోయినసారి అయితే బాగానే చేసినాం. ఇంకా కొంచెం ఏమైనా తక్కువనే అన్ని చేసి అభివృద్ధి చేద్దాం అనుకున్నాం. ఈ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాం. వాకిటి కిష్టయ్య గారు, చూస్తున్నాం గ్రామంలో ఎంతో మంది యువకులు ఉన్నారు. యువకులకు సంబంధించి, ఎందుకంటే ఈ రోజుల్లో యువత పెడదారి పడుతున్నారు. యువకుల కోసం మీరు ఎలాంటి ప్రచారంకి వెళ్తున్నప్పుడు యువకుల కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? యువకులకు బాగానే ఉన్నారు. ఇప్పుడు యువకులు అయితే కొందరు ఏమన్నా ఉంటే అందరినీ సరిదిద్దాం. అందరికి ఇంకేమన్నా నిరుద్యోగులు ఉంటే కూడా పెట్టి నిరుద్యోగం లేకుండా మంచిగా ఉండేటట్టు ఏదైనా జాబులు చేసుకునేటట్టు చేద్దాం. అందరు కూడా మంచిగానే చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇంతకుముందే మా గత సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి మేము మొత్తం కూడా డెవలప్ చేశాను. నేను కూడా ఉప సర్పంచ్ గా ఉన్నాను, డెవలప్ చేశాను. మళ్ళీ కూడా ఇప్పుడు నాకు సర్పంచ్ అవకాశం వస్తే మిగతా కార్యక్రమాలను చేస్తా అంటారు. మరి మాసాయిపేటను బంగారు మాసాయిపేటగా చేస్తా అనుకుంటారు మీరు. మరి ప్రధానంగా మీ ముందు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి కోసం ఎలా కృషి చేస్తారు? మా ముంగడ అయితే ఇప్పుడు ఎక్కడ అయినా కొంచెం డ్రైనేజీలు ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. 25% ఉన్నాయి, 75% మేము మాయాలనే అయిపోయినాయి. ఆ 25% కూడా ఈసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకేమన్నా రోడ్లు ఉన్నా ఇవి ఉన్నా అన్ని బాగా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు సంబంధించి గ్రామంలో అర్హులందరికీ ఇళ్లే కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులే కావచ్చు, వీటి కోసం మీరు ఎట్లా కొట్లాడతారు? అర్హులకు ఇచ్చే కార్యక్రమం చేస్తారా? పింఛన్లు కూడా కొందరికి వస్తలేవు పింఛన్లు. ఆ కొందరికి వచ్చేటి ఆ పింఛన్లు చేసేస్తాం. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తాం. ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? మరి మీరంతా కూడా చాలా మంది నీకు మద్దతుదారులు ఉన్నారు. గ్రామంలో ఎవరు చూడు వాకిటి కిష్టయ్యని ఈసారి గెలిపించుకోవాలి. గెలిపించుకున్నట్లయితే ఉప సర్పంచ్ గా ఇక్కడ మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. మరి వాకిటి కిష్టయ్యని గెలిపించినట్లయితే ప్రధానంగా ఏ సమస్య మీరు పరిష్కరిస్తారు? ఏ సమస్యలు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాం సార్. అట్లేం లేదు, ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ మేము సర్పంచ్ గెలిపిస్తే ప్రజలందరూ ఖచ్చితంగా చేస్తాం. మా వార్డు నెంబర్ 10 మంది మేము అందరం గెలిచి అందరం సహకారంతో అందరం చేస్తాం. తాజా మాజీ సర్పంచ్ గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే వంటేరు సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వంటేరు సురేష్ రెడ్డి గారు చాలా మందికి ఆదర్శప్రాయుడు, ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఎన్నో పేదవారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంబంధించి అమలు చేసి వారందరికీ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి సంతోష్ రెడ్డి గారు. అతను ఖచ్చితంగా వాకిటి కిష్టయ్యని గెలిపించాలని చెప్పి ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం చెప్పవచ్చు. ఒకసారి సురేష్ రెడ్డి గారితో మాట్లాడు. సురేష్ రెడ్డి గారు, చెప్పండి, మీరంటే చాలా మంది పరిచితులు, గ్రామంలో ఎంతో మందికి తెలిసినటువంటి వారు. మీరు ఎలాంటి వాకిటి కిష్టయ్యని గెలిపించుకోవడం కోసం ఎలాంటి ప్రయోగాలు చేస్తారు? థ్యాంక్ యూ ఫర్ రైట్. లైక్ మేము ఇంతకుముందు లాస్ట్ టైం ఉన్నప్పుడే చాలా వర్క్స్ కంప్లీట్ చేసినాము. కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి. లైక్ యూత్ బిల్డింగే కానీ, కొన్ని సంఘాలకు లేవు, ఇంకా కుల సంఘాలకు లేవు, బిల్డింగ్స్ లేవు, కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. కాబట్టి ఈసారి మేము చేసినాం, కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. అంటే 50% 60% అయిపోయినాయి, ఇంకా మిగతా బ్యాలెన్స్ కాలేదు. అలాంటి సంఘాలు, కుల సంఘాలు కానీ, యూత్ బిల్డింగ్ కూడా ఓన్లీ స్లాబ్ వేసి ఉంది, మిగతాది కాలేదు. మా బడి కింద కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే ఉన్నాయో పిల్లర్లు వేసినాయి, అది కంప్లీట్ కాలేదు. పల్లె దవాఖానలో పిల్లర్లు వేసినాయి. గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ చేయండి ఇవన్నీ స్టాప్ అయిపోయినాయి. ఎప్పుడైతే కృష్ణ గారు మళ్ళా మా కృష్ణ గారిని తీసుకొస్తే వాటి గురించి పోరాడి
అవన్నీ కూడా 100% కంప్లీట్ చేసే బాధ్యత మాది. ఒక విషయం, ఎందుకంటే మీ గ్రామంలో మీరు చేసినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏ ఒక్క పని కూడా ఈ గ్రామంలో చేయలేదని చెప్తున్నారు. మరి మీకు ఈ గ్రామానికి సంబంధించి యువకుల కోసమే కావచ్చు, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసము ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? సార్ ఫస్ట్ ఏంటంటే మా ఊర్లో ఏంటంటే మా యూత్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఉన్నారు, కొంత హైదరాబాద్ లో కూడా జాబ్ చేస్తున్నారు, కొంత సెటిల్ అయిపోయినారు. మిగతా యూత్ కూడా ఏదన్నా ఒక ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని మాకు తోచిన ప్లేస్ లో, మా ఉన్న ప్లేస్మెంట్ లో ఏదైనా ప్లేస్మెంట్ ఉపాధి కానీ ప్లేస్మెంట్ కానీ ఇప్పించాలని కోరుకుంటున్నాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేము గెలిచినప్పుడు కానీ ఇప్పుడు మా ఊర్లో ఏంటంటే మాకు కావాల్సిందే విద్య, వైద్య, సంక్షేమం. మేము ఆ టైంలో కానీ ఈ టైంలో కూడా మేము కోరుకునేది ఏంటంటే కృష్ణ గారు గెలవగానే ఫస్ట్ ఇన్కంప్లీట్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి. ఆదర్శ యోజన మండలం ఒకటి ఉంది మాకు, అది కంప్లీట్ చేయాలి. ఆ 2 ఫస్ట్ మేము యూత్ కోసం ప్రాధాన్యం ఇస్తున్నాం దానికి. అదే కాకుండా మేము ఇంత ముందు కూడా చేసిన ఏదైతే హాస్పిటల్ ఉందో మాకు బిల్డింగ్ శాంక్షన్ అయింది, బట్ హీ హాస్ స్టాప్ టిల్ నౌ. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. దాని మేము పిల్లర్లు వేసినాము, అవే ఉన్నాయి కానీ దానికి ముందుకు ఏం తీసుకపోలేదు. మాకు 1,80,00,000 సీసీ రోడ్ వస్తే కూడా 20 లక్షలు సీసీ రోడ్ ఇచ్చి మిగతా రోడ్ అంతా కూడా వాళ్ళ ఊర్లోనే వేసుకున్నారు, ఎమ్మెల్యే గారు ఊర్లో వేసుకున్నారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. అవి ఏవైతే మా ఫండ్స్ మిస్ అయినాయో అవి మళ్ళీ మేము కొట్లాడి తెచ్చుకొని కూడా కంపల్సరీ యువతకు, బడుగు బలహీన వర్గాలకు, వాళ్ళ కుల సంఘాలకు ఏవైతే బిల్డింగ్స్ కావాలి, కమ్యూనిటీ హాల్స్ కావాలనో 100% కృష్ణ గారు ముందుండి నిలబెట్టి చేపిస్తారు. ఇది మేము అంటే చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. అంటే చెప్పేదే చేస్తాము, చేసి చూపిస్తామంటూ 100% చెప్పేది చేసి చూపిస్తాం. మాసాయపేటను ఇప్పటికే ఎంతో అభివృద్ధి పరిచాము, చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలినాయి. మళ్ళొక్కసారి అవకాశం మాకు ఇచ్చినట్లయితే ఈ పనులను పూర్తి చేస్తాం. ఎందుకంటే యువత చెడదారి పడకుండా యువత కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాము. ప్రధానంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే వైపు దూసుకెళ్తాం. ఎందుకంటే ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశాం మాసాయపేటను. ఈ ఒక్క అవకాశం వాకిటి కిష్టయ్య గారికి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఎంతవరకైనా కొట్లాడి, ఎందుకంటే నాకున్నటువంటి పరిచయాలకు ఎంతో మందితో మాట్లాడగలను, అధికారులు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గ్రామానికి ఏ కార్యక్రమం కావాలన్నా పడుగు బలహీన వర్గాల కోసం, యువకుల కోసం, యువత కోసం తీసుకుంటానని చెప్పి సురేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాకిటి కిష్టయ్య కూడా అదే వాగ్దానం చేశాడు. నేను ఉప సర్పంచ్ గా ఎన్నో సేవలు చేశాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రము ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఆ బీసీ పేద ప్రజల కోసం కుల భవనాలను కూడా కట్టిస్తానని చెప్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తానని చెప్తున్నారు. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే ఈసారి మాత్రం నా బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి వాకిటి కిష్టయ్య మనతో చెప్పాడు. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్, మాసాయపేట.